15వ అధ్యాయము. పరిశుద్ధాత్మ కృమ్మరింపు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఒకనిని క్రైస్తవునిగా చేయుట కంటెను క్రీస్తును పోలిన వానిగా మార్చుట చాలా కష్టమైన సంగతి సుమి అని బూత్ టక్కర్ మొన్నొకసారి స్టడ్కి వ్రాసెను. స్టడ్ స్వదేశీ క్రైస్తవులలోనూ పనివారిలోనూ ఆత్మీయ తీవ్రత లేనట్లు చూసి చాలా ఆందోళన చెందుతూ ఉండెను. మరియు ఆయన పద్ధతులు నచ్చని పడుచు మిషనరీలు కొందరు ఆయనకు ఆటంకములు కలిగించుచూ ఉండిరి. ఆయన అనారోగ్య పరిస్థితియు ఆయన వృద్ధాప్యము ఆఫ్రికాలో మిషనరీగా ఉండుటకు ఆటంకములని ఇతరులు ఎన్ని చెప్పినను స్టడ్ స్వదేశానికి పోవడానికి ఇష్టపడలేదు. విదేశ మిషనరీలను స్వదేశీ క్రైస్తవులను సంపూర్ణ పరిశుద్ధత కొరకే ప్రయాసపడవలనని స్టడ్ వారిని హెచ్చరించెను. క్రీస్తుకు తమ జీవితములను జూదముతో ఒడ్డినట్టు అర్పించవలననియు తమకేమి సంభవించిననో క్రీస్తుని హత్తుకొనవలను అనియు ఆయన హెచ్చరించుచుండెను. సిలువను గూర్చిన వార్త. పరిశుద్ధుడైన పౌలు సిలువలోని మాధుర్యమైన సంగీతమును ఎంతో ప్రేమించెను. దేవుడు జరిగించు అద్భుతములలోని మహా అద్భుతము సిలువయే. శ్రమలను అత్యంత ఆనందంతో సహించుట మాత్రమే కాక మరి అధిక శ్రమల కొరకు ఆశించుటను దేవుడు మనకు నేర్పును. మనము గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందులో పాలు పొందనై ఉన్నాము. ఆహా, క్రీస్తు మహిమ వస్త్రధారుడై ఉన్న రీతినే మనమును వస్త్రములను ధరించడానికి కుతూహలపడుచున్నాము కదా. కాగా మనం ఆయన వలె గాయపరచబడిన కాలు చేతులను ముండ్లచే తీవ్రముగా గాయపరచబడి రక్తసిక్తమైన శిరస్సును విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండుటకు ఆశింతము. ఇహలోకంలో క్రీస్తు యేసు తృణీకరింపబడిన రీతినే మనము కూడా తృణీకరింపబడినను మనలను మనమే రిక్తులుగా చేసుకునినను మన ఆత్మప్రియుడైన యేసు మనల్ని తృణీకరింపగలడా? కొన్ని పర్యాయములు నేను మోయుచున్న సిలువ నేను మోయలేనంత భారభరితముగా ఉండును, నేను దానిని మోయలేక మూర్ఛిల్లుదునేమో అను భయము తరచుగా నన్ను ఆవరించును. అయినను నేను సొమ్మసిల్లననియు ముందుకే సాగిపోగలననియు నిరీక్షించుచున్నాను. నా హృదయము బహుగా గాయపరచబడి శిథిలమై మరమ్మత్తు చేయడానికి వీలు కాని దాని వలె కనిపించును. నేను ఏకాంత స్థలములో ఉండగా అనేకసార్లు నా యశువులను విడవనాశించితిని. కానీ సమస్తమును ఎరిగిన దేవుడు నన్ను సురక్షితంగా ఉంచి ఉన్నాడు. కాగా ఆయన నా చేతికి అప్పగించిన ఏ చిన్న కార్యమైనను శక్తివంచన లేక చేయడానికి ఆశించుచున్నాను. ప్రేమ. ఆహా, ప్రేమ ఎంతటి మార్పును కలిగించును! రక్షకుడు ప్రేమాస్వరూపి అగుటం బట్టియే ప్రేమను గురించి ఆజ్ఞాపించెను. ప్రేమహీనతచే మనము ఒండరులను నమ్మకపోవడం వలన మన ప్రభువును త్రోసివేయుచున్నాము. అనుమానము క్షీణతను, విశ్వాసము అభివృద్ధిని కలుగచేయును. అయితే ప్రేమ విస్తరింపచేయును. ఎవరు దేవుని నుండి పొందుచు దాతృత్వ స్వభావమును కలిగి ఉందురో అట్టి వారిని ప్రేమ బహుగా దీవించును. ప్రతి వారును తమ్మును కాక పరులనే ప్రేమించగలుగుట నేర్చుకునినప్పుడు తమ మేలుని గాక పరుల క్షేమమునే సర్వదా వీక్షించగలిగినప్పుడు పౌలు వలనే ఇతరుల దుఃఖములను శ్రమలను తామే భరించగలరు. ఆహా, దైవ ప్రేమ ప్రతి ఆత్మను ఏలుబడి చేయవలనని నేను ఎంతో ఆపేక్షించుచున్నాను. సత్య సందేశము. మిషనరీలలో ఒకరికి ఆయన ఈ క్రింది విధముగా వ్రాసెను. మనము ప్రజలకు సత్యమునే ప్రకటించవలెను. అదేదనగా 1. మనుషులందరూ దుష్టులైనందున నిత్యము బాధించబడినట్లు నరకంలోనికి పోవుచున్నారు. 2. పవిత్రులగునట్లు మార్పు చెందనిచో వారు పరలోకమునకు పోజాలరు. 3. పరిశుద్ధులగుటకు వారు సమ్మతించుచున్నారా? అనగా సమస్త దుష్టత్వమును విడిచిపెట్టుటకు వారు ఇష్టపడుతున్నారా? 4. అట్లయినచో దేవుని ప్రేమను బట్టి వారు పరిశుద్ధులగుటకు ఒకే ఒక మార్గమున్నది. ఆ మార్గమును ప్రవేశించినచో పాపులకు రానున్న దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు. అందుకు 2 పనులు జరగవలసి ఉన్నవి. గత పాపం నుండి వారి ఆత్మలు కడగబడవలెను. రెండవదిగా పరిశుద్ధ జీవితము జీవించుటకు వలయు శక్తిని పొందవలెను. మొదటిది క్రీస్తు రక్తము వలనను, రెండవది పరిశుద్ధాత్మ వలనను జరుగును. మిషనరీలు పరిశుద్ధాత్మను పొందుట.
స్టడ్ ఇబాంబీలో ఉండగా యనమండుగురు మిషనరీలు ఆయనతో కూడా ప్రార్థనలో గడుపుటకు కూడుకున్నారు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయమును వారు ధ్యానించుటకు ప్రారంభించారు. ఆ అధ్యాయంపై స్టడ్ ధ్యానములు వారిని ఆత్మోద్రేక పూరితులుగా చేసెను. హెబ్రీ 11వ అధ్యాయంలో వివరించబడిన విశ్వాస వీరుల వలె పరలోకపుర సువర్ణమయ వీధులలో సంచరించుట మనబోటి వారికి కూడా సాధ్యమగునా? యోగ్యులుగా ఎంచబడిన వారికే కదా అట్టి ధన్యత. అయినను మనకు కూడా కొంత అవకాశమున్నది. మహిమ హల్లెలూయా. నాటి విశ్వాస వీరుల సాహస కార్యముల ప్రభావ మహిమలు హృదయములను ఆత్మలను కూడా దహించుచున్నవి. ఆహా, వారి త్యాగములు ఎంతటి సంపూర్ణములై గంభీరములై ప్రకాశించుచున్నవి. దేవుడు వారలను ఎంతగా గౌరవించి ఆశీర్వదించి పరులకు ఆశీర్వాదకరంగా చేసి ఉన్నాడు. అవును, వారి జీవిత కాలమందే కాక ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రి కూడా ఆశీర్వాద కారకులుగాను ఆదర్శప్రాయులుగాను ఉన్నారు. మానవ మాతృడు ఇంతటి విజయములను సాధించి సత్యము నిమిత్తమై చనిపోవుటకు సహా ప్రేరేపించిన శక్తి ఏమయ్యుండును? ధైర్య సాహసములకు నిలయమై దైవ కార్యార్థమై సర్వతోముఖ త్యాగము చేయుటకు ప్రేరేపించుచు స్వాభావికపు ఆశలను శారీరక బలహీనతలనన్నిటినీ సిలువ వేయు పరిశుద్ధాత్మయే ఇందుకు ముఖ్యాధారము. ఇదియే ఈనాటి మన ఆవశ్యకత. ఆనాడు దేవుడు వారలకు అనుగ్రహించిన రీతినే ఈనాడును పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించునా? అవును, నిశ్చయముగా ఇచ్చును. అయినచో షరతులేమిటి? అవి నిరంతరము ఒకే రీతిగా ఉన్నవి. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని వారికి దేవుడు సమస్తమును అనుగ్రహించును. సమస్తము 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 ప్రాపంచిక విషయముల పట్లను శారీరక విషయముల పట్లను సాతానుకు అన్నింటికంటను మరి ముఖ్య విరోధి అయిన అహం పట్లను మరణించినచో సమస్తమును సంపూర్ణంగా అనుగ్రహించును. అంత స్టడ్ లేచి తన 2 చేతులను ఆకాశం తట్టుకు చాపి, మనకు అవసరమైనదేదో దానినే నేను కోరుచున్నాను అని చెప్పి, ఓ ప్రభువా, ఇక మీదట ప్రభు అయిన క్రీస్తు యేసును మహిమపరచుటకై జీవమునైనను మరణమునైనను కడకు నరకమును సహా నేను లెక్క చేయను అని ప్రార్థించి దేవునికి మరొక మారు సమర్పించుకొనెను. స్టడ్ ప్రార్థన ముగియగానే తనతో ఉన్న వారందరూ ఒక్కొక్కరు లేచి, నాకేమి సంభవించినను నేను దానిని లెక్క చేయను, క్రీస్తు యేసును మహిమపరచునట్లు సంతోషమునైనను దుఃఖమునైనను ఆరోగ్యమునైనను బాధనైనను జీవమునైనను మరణమునైనను లెక్క చేయనని దేవునితో వాగ్దానము చేసిరి. అంతటా వారు చదువుతున్న పుస్తకములు మూయబడెను. వారందరూ తమ తలలు వంచి ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిరి. వారి నోటి నిండా నవ్వుండెను. వారి కన్నులు తేజోవంతములై ఉండెను. చెప్పశక్యం కాని ఆనందంతోనూ ప్రేమతోనూ నింపబడి క్రీస్తు కొరకు యోధులుగా నిలవబడుటకు, తన కొరకై చనిపోయిన మహిమాన్వితుడైన క్రీస్తు కొరకు ప్రాణములను ధారపోయుటకు సంసిద్ధులయ్యారు. చాలినంత మంది మిషనరీలు లేనందున విశ్రాంతి కొరకై స్వదేశమేగుట కొందరు మానివేశారు. ఇద్దరిద్దరున్న చోట పని అవసరతను బట్టి వేరైపోయారు. భార్యాభర్తలు కూడా వేరు వేరు ప్రదేశాలలో సేవ చేయుటకు తెగించారు. పెండ్లైన కొన్ని రోజులకే నూతన దంపతులు ఇద్దరు వేరై 2 చోట్ల సేవ చేయటానికి సంసిద్ధులయ్యారు. నరమాంస భక్షకుల ప్రాంతములో ఒక స్త్రీ ఒంటరిగా పనిచేసి కిరాతకుడైన నరమాంస భక్షకుని ఒకడిని ప్రభు తట్టు తిప్పినది. అతడు 100 మంది మనుషులను తిని ఆ ప్రాంతంలో పేరు సంపాదించుకున్న మొనగాడు. స్వదేశ క్రైస్తవులు పరిశుద్ధాత్మను పొందుట. కొన్ని దినములలో పరిశుద్ధాత్మ ప్రభావము దేశీయ క్రైస్తవులకు కూడా తాగెను. అనేకులు తమ నులివెచ్చని జీవితములను విసర్జించిరి. మరలా పాపంలో పడిన వారు మేల్కొని పశ్చాత్తప్తులై పావన మార్గంలో జీవింప ఆశ చూపిరి. వీరిలో అడ్జంగ్వి అను అతడు ముఖ్యుడు. అతడు పేరు పొందిన నరహంతకుడును వ్యభిచారియునై ఉండెను. మార్పు చెంది క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చినప్పుడు ఖైదులో వేయబడెను. అతని బలమైన క్రైస్తవ అనుభవమును బట్టి అతని సంఘము నుండి 50 మంది యువకులు సువార్త సేవకులుగా బయటకు వెళ్లారు.
పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయటానికై రాత్రులందు స్టడ్ కూటాలు పెట్టినప్పుడు ఆఫ్రికన్లు రాత్రి అంతా ప్రార్థనలో గడుపుటకు నిశ్చయించారు. ఏలయనగా మేము దయ్యముల పండుగ చేసేటప్పుడు రాత్రి అంతా తాగి గంతులు వేసితిమి. ఇప్పుడు నిజమైన దేవుని విషయంలో ప్రార్థన కొరకై రాత్రంతయు మేల్కొని ఉండలేమా అని చెప్పారు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనడి మాట క్రీస్తును గురించి నెరవేరినట్లు ఆఫ్రికా సంఘము క్రీస్తు పాదముల కడకు రావలెను అనడి ఆశ స్టడ్ని భక్షించెను అనుట అతిశయోక్తి కానేరదు.